హలో అండి, నేను మీ గీతాంజలి. వెల్కమ్ టు క్రేజీ కిచెన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ పని చేసినా, ఏ పూజ మొదలుపెట్టినా విఘ్నాలు కలగకుండా మొదటిగా పూజించేది ఆ వినాయకుణ్ణి. ఈ పండుగ ఈ సంవత్సరం ఇంకొంచెం స్పెషల్గా చేసుకోబోతున్నాను. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వినాయక చవితి ఇది. సో ఇంకొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఈ పండుగ మనల్ని ప్రకృతికి చాలా దగ్గరగా కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం మట్టితో వినాయకుడిని తయారు చేసి రకరకాల పత్రితో, పళ్ళతో వినాయకుడిని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చాలా చక్కగా పూజిస్తుంటారు. కెమికల్స్, పెయింట్స్ ఇవి యూజ్ చేసిన విగ్రహాలు కాకుండా మనం మట్టితో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం.
వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ బియ్యపు రవ్వను తీసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే బియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ వేసుకుంటే బియ్యపు రవ్వ రెడీ అవుతుంది. పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, దీన్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నాననివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. బియ్యపు రవ్వ 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో బియ్యపు రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, 5 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. రవ్వ ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని కాస్త గట్టిగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కాస్త చల్లారిన తర్వాత వాటర్తో చేతిని ఇలా తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసి ఇలా రౌండ్ లడ్డూస్ లాగా చుట్టుకోవాలి. కొంతమంది తీయగా ఉండే ఉండ్రాళ్ళని ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఇలా ఈ ఉండ్రాల్లో చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే అది మనం ఆవిరికి ఉడికించినప్పుడు బెల్లం కరిగి తీయగా బాగుంటుంది. స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే ఇలా ఈ రవ్వతో ప్లెయిన్ ఉండ్రాళ్ళు చేసేసుకోవచ్చు. ఒక ఇడ్లీ పాత్రలో 200 ml వాటర్ తీసుకోవాలి. మనం చేసుకున్న ఉండ్రాల్ని ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి. మన ఉండ్రాళ్ళు కూడా చక్కగా కుక్ అయ్యాయి. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లేకపోతే అందరూ ప్రతి వీధికి ఒక వినాయక విగ్రహాన్ని పెట్టి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అందరూ చాలా సేఫ్గా హెల్దీగా ఇంట్లోనే ఉంటూ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు.